ముందేమో లాకర్ తాళాలు తీసుకుంది, ఇక ఇప్పుడు నా టాలెంట్ అలాగే నా క్యాపబిలిటీ క్రెడిట్ కూడా తీసుకుంటోంది. నన్నమా ఇక నేను నా గదిలోకి వెళ్ళాలి. అది ఎందుకంటే వరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్, ఇది ప్రపంచంలో ఉన్న ఆర్టిస్టులు అందరూ పర్ఫామ్ చేయడానికి వస్తారు. ఐ వాంట్ టు బి ద బెస్ట్ విచ్ ఐ నో ఐ విల్ బి. కానీ దానికోసం రిహార్సల్స్ చేసుకోవాలి. సో ఐ రిక్వెస్ట్ ఎవరీవన్ దట్ నో బడీ డిస్టర్బ్స్ మీ ఎక్సెప్ట్ యు త్రీ. సంతోషంగా ఉండు. బాయ్. సంతోషం ఎవరి వల్ల వచ్చినా పర్వాలేదు, అదెప్పుడు మీతోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీకు తెలుసు కదా నాకు ఈ పూజలు ఆచారాలు ఇవన్నీ నచ్చవని. మరి నన్నెందుకు ఇక్కడ కూర్చోబెట్టావు నువ్వు? ఆలియా, ఇవన్నీ నాకు కూడా నచ్చు, కానీ ఇదంతా కేవలం అభి కోసమే చేస్తున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో మాకు పెళ్ళైన తర్వాత నాకు తెలియాలి కదా వీటి గురించి. మీ నాన్న మీ ఇంటి కోడల చేత పూజ ఎలా చేయిస్తారన్నది. యూర్ రైట్, నువ్వు మా నాన్నమ్మ కోసం ఇదంతా చేస్తున్నావు. కానీ నువ్వివన్నీ ఇప్పుడు చేయగలవా చెప్పు? రండి అందరూ హారతి తీసుకోవడానికి రండి. రండి అందరూ, ప్లీజ్ రండి, త్వరగా రండి. అమ్మా లక్ష్మీదేవికి జై. ఇదిగో ప్రజ్ఞ, అందరికీ హారతివ్వు. కష్టం ఒకరిదైతే ఫలితం ఇంకొకరికా? నేనుండగా ఇలా ఎప్పటికీ జరగదు. అమ్మా ప్రజ్ఞ, హారతి పాట నువ్వే కదా పాడావు, అందరికీ హారతి కూడా నువ్వే చూపించు. అలాగే అమ్మమ్మ. హారతి ఇవ్వడానికి, హారతి పాట పాడడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ఏంటా పద్ధతి? అలా చూడు, తల మీద పైట కప్పుకొని ఎంతో రెస్పెక్ట్తో కళ్ళకద్దుకుంటున్నారు. కానీ నీలాంటి వ్యక్తులకు ఎలా తెలుస్తుంది ఇంటి సంస్కారాలు ఎలా ఉంటాయని? పద, నేను నీకు నేర్పిస్తాను అసలు హారతి ఎలా తీసుకోవాలి అని. తీసుకో. ఎవరికోసం చూస్తున్నావమ్మా? అమ్మమ్మ, అది ఆయన పూజకు రాలేదు కదా, అందుకని కనీసం హారతైనా ఇచ్చొద్దాం అనుకుంటున్నాను. వాడు హారతి తీసుకోడు. ఎందుకని? ఎందుకంటే ఈ పూజలు పురస్కారాల మీద వాడికి అంతగా నమ్మకం లేదు. వాడెప్పుడూ అంతే. ఏంటిది? హారతి. అయితే పూజ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ హారతి తీసుకోవాలి. కానీ నేను మాత్రం తీసుకోను. ఎందుకు? మీరు ఇంట్లో వ్యక్తి కాదా? నేను నీలాంటి వాణ్ణి కాను. నాకు ఈ భగవంతుడి మీద నమ్మకం లేదు, పూజల మీద నమ్మకం లేదు. అందుకే నువ్వు ఈ హారతిని ఇంకెవరికి నువ్వు ప్లీజ్. ఈ లా ఏవి మామూలు లా కాదు. ఈ లా ఎలాంటిదంటే దీనివల్ల అందరి కోరికలు నిజమవుతాయి. మీరెప్పుడూ దీని గురించి ఆలోచించలేదుగా? ఈ ప్రపంచంలో ఆస్తికులు నాస్తికులు రెండు రకాల మనుషులు ఉంటారని. అందరూ సంతోషంగా జీవిస్తున్నారు కేవలం ఎందుకోసం అంటే ప్రతి మనిషి ఒక నమ్మకంతో బ్రతుకుతాడు కాబట్టి. ఏదో ఒక రోజు తన మనసులోని కోరిక, తన విష్ నెరవేరుతుందని. ఈ హారతి మనం భగవంతుడి కోసం కాదు, నిజానికి మన విష్ కోసం తీసుకుంటాం. ఆ విష్ని నిజం చేసుకోవడానికి, దానికి రెస్పెక్ట్ ఇవ్వడం కోసం తీసుకుంటాం. నాకైతే ఒకటే విషయం ఉంది, నువ్వు నా లైఫ్ నుంచి డిష్ అపియర్ అయిపోవాలి అని. ఇజ్ ఇట్ పాసిబుల్? పోన్లేండి, ఆ విష్ కోసమైనా సరే మీరు మీ మనసులో నమ్మకం పెట్టుకోండి. మీ విష్ పూర్తి కావాలి అని. ఆ విష్కి రెస్పెక్ట్ ఇస్తూ అయినా ఈ హారతి తీసుకోండి. ఎవరికి తెలుసు మీ విష్ నిజమవుతుందేమో. ఒకవేళ విష్కి రెస్పెక్ట్ ఇవ్వడం గురించి అయితే ఓకే, ఇది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు నీకు అర్థమవుతుంది నాలో నీ మీద ఏదైతే ద్వేషం ఉందో అందులో ఎంతో నిజాయితీ ఉందని. ఈ లాని నా దగ్గరికి తీసుకొచ్చి నాలో ఉన్న ద్వేషాన్ని నువ్వు మరింత పెంచావు. ఇప్పుడు నేను ప్రతి క్షణం ఈ విషయాన్ని నీకు గుర్తు చేస్తూనే ఉంటాను. నా జీవితంలో నీకు అసలు ఎలాంటి స్థానం లేదని. ఒకవేళ దానికోసం నేను హారతి తీసుకోవాల్సి వచ్చినా సరే అది నాకు అంగీకారమే.
ఇప్పుడు నేను చూస్తాను నీ ఈ ఫిలాసఫీ ఎంతగా పనిచేస్తోందనేది. అరే నానమ్మ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పద, లెట్స్ గో ప్లే. కానీ- హ్యాపీ దీపావళి. పద పద. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికి? టపాకాయలు కాల్చడానికి. కానీ నేను టపాకాయలు కాల్చడం నాకు చాలా భయం. కానీ ఇదేం బాంబు కాదు కదా, ఈ టపాకాయ నుంచి కేవలం నిప్పు రవ్వలే వస్తాయి అంతే. ఈ నిప్పు రవ్వల్లో డబ్బు మొత్తం కాలి బూడిదవుతుంది. డబ్బు వృధా అవడం వల్ల ఇంకే లాభం ఉండదు. ఇవన్నీ నాకు చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాయి. పైగా ముఖ్యంగా ఈ రాకెట్, యునో ఈ రాకెట్ నాకు ఫేవరెట్. ఈ రాకెట్ కొంచెం పెద్దదిగా ఉందనుకో, అప్పుడు ఇదే రాకెట్ మీద నేను కూర్చోబెట్టి నిన్ను మీ ఊరికి పంపించేవాడిని. మా ఊరా? జూపిటర్ అప్ దే, అక్కడి నుంచి కదా నువ్వు వచ్చింది. నాకేం నవ్వు రాలేదు. ఆబ్వియస్లీ నీకు నవ్వెందుకు వస్తుంది? కానీ నువ్వు ఈ రాకెట్ మీద కూర్చున్న తర్వాత నేను ఈ రాకెట్ ని వెలిగిస్తాను చూడు. ఈ రాకెట్ నెమ్మదిగా పైకి వెళ్తుంది కదా, అప్పుడు నీకు నవ్వు కాదు, నీకు మీ అమ్మమ్మ గుర్తొస్తుంది. ఆ? నాకు అసలు అర్థం కావడం లేదు. చిన్నపిల్లలైతే ఇవన్నీ సరదాగా కాలుస్తారు, కానీ మీరు పెద్దయ్యారు కదా, ఇంకా డబ్బు విలువ తెలియకుండా ఏంటిదంతా? ఏయ్, నీకు కాల్చానా లేకపోతే నువ్వు కాల్చుకో, లెక్చర్ ఇవ్వకు నాకు. నాకు లెక్చర్ ఇవ్వడం కాదు, ప్రూవ్ చేయడం కూడా వచ్చు. ఒక్క నిమిషం. అమ్మమ్మ, 500 రూపాయల నోట్ ఇవ్వరా? ఇదిగోమ్మా. థ్యాంక్ యూ అమ్మమ్మ. ఇదిగోండి. ఏయ్, లంచం ఇస్తున్నావా? అదేం కాదు, ఇది తీసుకుని దీన్ని కూడా కాల్చేయండి. వాట్? టపాకాయలు మీరు ఈ డబ్బుతోనే కొన్నారు కదా, టపాకాయలు కాల్చినా డబ్బు కాల్చినా ఒకటే. 2 కాలుతాయి, పొగొస్తుంది, మీకు సరదాగా ఉంటుంది. చాలా బాగుంది. ప్రజ్ఞ చాలా చక్కగా చెప్పింది. అభి నోట్లో మాట రాకుండా చేసింది. సరే అయితే నేను దీన్ని కాలుస్తాను, సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం నువ్వే ఇచ్చాయి. సౌండ్ ఎఫెక్ట్స్? సౌండ్ ఎఫెక్ట్స్ చూడు, నేను దీన్ని కాలుస్తాను. టపాకాయలు ఏవైతే సౌండ్ చేస్తాయో ఆ సౌండ్ నువ్వు చెయ్యి. టుమ్ 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 టుమ్. స్పార్క్స్ వస్తాయి కదా, వాటిని నువ్వు నీ కళ్ళలోంచి ఇవ్వాలి. ఇక పొగ చెవుల్లోంచి. ష్, ష్. ఇక దీన్ని నేను ఇక్కడ కాలుస్తాను కదా, అప్పుడు నువ్వు పైకి వెళ్ళి పేలాలి. నాకిప్పుడు కూడా నవ్వు రాలేదు. ఆబ్వియస్లీ నవ్వెలా వస్తుంది? నవ్వైతే నాకు వస్తుంది, నీకెలా నవ్వు వస్తుంది? ద జోక్ ఈజ్ ఆన్ యూ. అండర్స్టూడ్? ఈరోజు ఈ కళ్ళ జోడు చాలా ఎక్కువ మాట్లాడుతుంది. అయిపోయింది, వీళ్ళకి హ్యాపీ దివాలి. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? అక్కయ్య, ఇదైతే పోలీస్ సైరన్ శబ్దంలాగా ఉంది. ఇది మన ఇంటి బయట నుండి వస్తుంది. పద. హాయ్ సార్, హ్యాపీ దీపావళి. ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ నిలబడ్డారేంటి? పదండి, టపాకాయలు కలుద్దాం, రండి. ఇదే మీకు నాకు మధ్య ఉన్న తేడా. మేము దీపావళి రోజున కూడా పనిచేస్తాం. నేను చాలా విన్నాను నీ గురించి ఇన్స్పెక్టర్ యాదవ్ దగ్గర. ఓ, ఇప్పుడు అర్థమైంది. మీకంతా తెలిసినప్పుడు ఈరోజు దీపావళి అని కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. దీపావళి రోజున మేమంతా పండగ చేసుకుంటున్నాం. ఏదైనా పని ఉంటే అది రేపు కూడా చూసుకోవచ్చు. నేను డ్యూటీలో ఉన్నాను. నేను ఏ పని మీదైతే వచ్చానో ఆ పని పూర్తి చేసుకునే వెళ్తాను. ఏం డ్యూటీ? ఆనంద్, ఇది సెర్చ్ వారెంట్. మీ ఇల్లంతా సోదా చెయ్యాలి. మా ఇంటిని ఎందుకు సోదా చేస్తున్నారు? వెయిట్ చేయండి, అంతా తెలిసిపోతుంది. పదండి. ఇన్స్పెక్టర్ గారు,
మా ఇంటిని సోదా చేయడానికి మీకు ఏదో ఒక మోటివ్ అయితే ఉండాలి కదా. పోలీసులకు పనిచేయడానికి కావాల్సింది మోటివ్ కాదు, ఆర్డర్ కావాల్సి ఉంటుంది. మా దగ్గర దానికి ఆర్డర్ కూడా ఉంది. మీరు మాకు కోఆపరేట్ చేస్తే మీకే మంచిది. ఇంతకు ముందు కూడా తొందరపాటు వల్ల ఒకసారి జైలు గోడల మధ్య ఉండాల్సి వచ్చింది. మళ్ళీ అలా చేస్తే ఈ దీపావళిని మీరు మీ ఇంటి వెలుగులో కాకుండా జైలు చీకటి గదుల్లో జరుపుకోవాల్సి వస్తుంది. పదండి. ఇంతకు ముందు కూడా ఒకరు ఇలాగే చేయడానికి ప్రయత్నించారు. చూడండి, ప్లీజ్ మీరు వీళ్ళతో వాదించకండి. వీళ్ళని వీళ్ళ పని చేయనివ్వండి. ప్రజ్ఞ సరిగానే చెప్పింది. అసలు మనం ఎలాంటి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇల్లంతా వెతుక్కోనివ్వు వీళ్ళని. ప్లీజ్. ఇంట్లో ప్రతి మూల వెతకండి, ఎక్కడ ఏది వదలకూడదు. సార్, ఎక్కడ ఏమీ దొరకలేదు. దాస్, ఆనంద్, మీరు నాతో రండి. మీరిద్దరూ అటు వెతకండి. అసలేం జరిగిందని పోలీసులు మన ఇంటిని సోదా చేయడానికి వచ్చారు? అది కూడా దీపావళి రోజున. నేను చెప్తాను నానమ్మా, ఇదంతా కేవలం ఇదిగో ఈవిడ వల్లే జరుగుతోంది. ప్రజ్ఞ? అవును నానమ్మ, నీ ప్రియమైన ప్రజ్ఞ. నానమ్మ, నీకు తెలియదు కానీ వీళ్ళ హాల్ని కాపాడడం కోసమే అన్నయ్య 2 రోజులు జైల్లో ఉన్నాడు. పోలీసులు దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చుంటారు. ఓరి భగవంతుడా, ఇదంతా దీపావళి రోజే జరగాల. చాలా పెద్ద అపశకునంలా అనిపిస్తోంది. అత్తయ్య, మీరంటున్నారు కదా ప్రజ్ఞ మన అభికి చాలా లక్కీగా మారిందని, సాక్షాత్తు లక్ష్మీ రూపమని. కానీ నాకిప్పుడు ఏదో వేరే రూపం కనిపిస్తోంది అత్తయ్య. నాకేమనిపిస్తుందంటే ఇంటి లక్ష్మి ఇంటి సమస్యలకు కారణమవుతోందని. పిన్ని, ఒకవేళ ఇదే తన అసలు రూపం కూడా అయ్యుండొచ్చేమో. అన్నయ్యకి మొత్తం అన్ని కష్టాలు ఇదిగో తన వల్లే వస్తున్నాయి. ఇప్పుడు అన్నయ్యకి ఏవైనా జరిగినా లేక అన్నయ్యని ఎవరైనా ఒక్క మాట అన్నా సరే కేవలం నువ్వు మాత్రమే బాధ్యురాలు అవుతావు. అర్థమైందా? నేనైతే ఇది కూడా విన్నాను. అది మంచి చెడుల సమస్యలు అమావాస్య రోజునే ఇంట్లో దూరడానికి ప్రయత్నిస్తాయట. కానీ ఒకవేళ సమస్య ముందుగానే ఇంట్లో ఉంటే ఇక ఎవరు మాత్రం ఏం చేయగలరు కదా? నేనెప్పుడు నా భర్తకి ఇలా అయితే జరగనివ్వలేను. అసలు ఎంతకీ ఈ పోలీసులు మన ఇంట్లో దూరం ఏం చేస్తున్నారు? ఏమో తెలీదు. నా కారణంగా ఈయన మళ్ళీ ఎలాంటి సమస్యల్లోనూ ఇరుక్కోకూడదు. లేదు, ఈసారి నేను ఈయనకేమీ కానివ్వను. వీళ్ళు అసలు ఏం వెతకడానికి ఇక్కడికి వచ్చారు? ఈరోజు మీరేం మాట్లాడడం లేదండి. మీరు మీ కోడల గురించి గొప్ప గొప్పగా చెప్తుంటారుగా. ఎప్పుడు చూసినా తన ముందు మీరు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు చూడండి, మొత్తం ఫ్యామిలీ అంతా తలదించుకునేలా చేసింది. తన అభిని ఆకాశంలోకి కాదు, జైలు గోడల మధ్యకి తీసుకెళ్ళబోతుంది. దాస్, కబోర్డ్ మొత్తం చెక్ చేయి. ఆనంద్, నువ్వు ఇక్కడ చెక్ చేయి. ఓకే. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. మేము ఏ పని మీద అయితే వచ్చామో ఆ పని పూర్తయిపోయింది. గుడ్. ఒకవేళ మీ డ్యూటీ పూర్తయిపోయిందంటే అప్పుడు మీరు మా కన్ఫ్యూజన్ని కాస్త దూరం చేస్తారా? మీరు ఇంతకీ ఏం వెతకడానికి ఇక్కడికి వచ్చారు? మీ కారణంగా నేను నా కుటుంబం మొత్తం కన్ఫ్యూజన్లో నిలబడున్నాం. కానీ నేను మీకు ముందే చెప్తున్నాను, మీరు గనక ఏదైనా చెత్త విషయం కోసం మా టైం వేస్ట్ చేశారని తెలిసిందంటే అప్పుడు నేను మీలో ఎవ్వరిని వదిలిపెట్టను. పోలీసుల టైం నీ టైం కంటే చాలా విలువైంది. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏ హాల్ని కాపాడడానికి నువ్వు స్టే ఆర్డర్ తీసుకొచ్చావో ఆ హాల్కి సంబంధించిన ముఖ్యమైన దస్తావేజులు ఇక్కడ ఉన్నాయని.
మేము వాటిని వెతకడానికి వచ్చాం, మాకు అవి దొరికాయి కూడా. ఇప్పుడు ఈ హాల్ గురించి మొత్తం నిజం మీ ముందు బయటపడుతుంది. అలాగే ఈ కేసు వెనుక ఎవరైతే ఉన్నారో వాడు మా చేతికి చిక్కుతాడు. ఇన్స్పెక్టర్ గారు, ఏ హాల్ గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో ఆ హాల్ మా అమ్మ పేరు మీద ఉంది. మీరు ప్లీజ్ ఒక్కసారి నాతో రండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చూడండి ఇన్స్పెక్టర్ గారు, మీరు ప్లీజ్ ఆయన అరెస్ట్ చేయకండి. ఇందులో ఆయన తప్పు ఏమీ లేదు. ఆ హాల్ ఉంది, ఆ హాల్లో కొంత భాగం నా పేరు మీద కూడా ఉంది. ఇక ఆ రోజు బిఎంసీ వాళ్ళు వచ్చినప్పుడు నేనే ముందు నిలబడ్డాను. అందుకే మీరు నన్ను అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు. కానీ ప్లీజ్ నా హస్బెండ్ని అరెస్ట్ చేయకండి సార్. బహుశా మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు. మేము అభిని అరెస్ట్ చేయడానికి ఇక్కడికి రాలేదు. మరి ఇంకెవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారు? ఇప్పుడే తెలిసిపోతుంది. ఈ కళ్ళజోడు ఇన్స్పెక్టర్తో ఏం మాట్లాడుతుంది? హౌ డు ఐ నో? ఈ దస్తావేజులు చూడడానికి ముందే నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను మిస్టర్ అభి. ఆ హాల్ని కూల్చేయడం ఏమాత్రం ఇల్లీగల్ పని కాదు. బిఎంసి ఆ ల్యాండ్ లీజ్ని క్యాన్సిల్ చేసేసింది. ఇక దాని మీద కార్పొరేషన్ వాళ్ళకి అన్ని విధాల హక్కుంది. నువ్వు ఆ రోజు మీడియా వాళ్ళకి బిఎంసి వాళ్ళ గురించి ఏదైతే చెప్పావో దానికి బిఎంసి వాళ్ళు పూర్తిగా రియాక్ట్ అయ్యారు. ఇదంతా నాకెందుకు చెప్తున్నట్టు? ఇందులో నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ వస్తుంది మిస్టర్ అభి, వస్తుంది. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించిన ఆ నేరస్తుడు మీలో ఒకరని నేను చెప్తే అప్పుడు వస్తుంది. ఆలియా, ఒకవేళ అతను నీ గురించి మాట్లాడడం లేదు కదా? ఓ జస్ట్ షట్ అప్. ఎవరు వాళ్ళు? మిస్టర్ రాజ్ మెహ్రా. బంటి, బబ్లీ, మీరిద్దరు ఇలా రండి, నాతో రండి. పదండి లోపలికి. ఇతనికంతా తెలుసు, ఇతను బిఎంసీలోనే కదా పనిచేస్తున్నారు. ఈ హాల్ లీజ్ క్యాన్సిల్ చేసిన విషయం ఇతను ఎవ్వరికీ చెప్పలేదు. ఈ డ్రామా మొత్తం ఇతనే ఆడుతూ వచ్చాడు. సార్ మీరు అసలు ఏమంటున్నారు? నేనేమీ చేయలేదు సార్. అయినా నేనెందుకు ఇలా చేస్తాను? దీనివల్ల నాకు లాభం ఏంటి? ఇంతకంటే లాభం ఇంకేముంటుంది మిస్టర్ రాజ్? ఈ పేపర్స్లో క్లియర్గా రాసుంది, ఈ హాల్ ప్లేస్లో ఏ బిల్డింగ్ కట్టినా అందులో పూర్తిగా ఒక ఫ్లోర్ మొత్తం మీ పేరు మీద రిజిస్టర్ అవుతుంది. మీరు ఆ హాల్ లీజ్ క్యాన్సిల్ చేయడానికి లంచం తీసుకున్నారు మిస్టర్ రాజ్. మీరేమంటున్నారు? నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ అలాంటి పని ఏది చేయలేదు సార్. ఇన్స్పెక్టర్ గారు, మీరేదో ఖచ్చితంగా పొరపాటు పడుతున్నారు. తాను ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదు. వీడి జీవితంలో ఎప్పుడూ 100 రూపాయలు కూడా లంచం తీసుకోలేదు. అలాంటిది ఆ ప్రాపర్టీని ఎలా లంచంగా తీసుకోగలడు? ఇన్స్పెక్టర్ గారు, నా భర్త చాలా నిజాయితీ గల వ్యక్తి, నీతిగా పనిచేసే మనిషి. ఆయన ఇలాంటి పని ఎప్పటికీ చేయలేరు. మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. చూడండి, ఆయన చేసిన దానికి నా దగ్గర ఆధారం ఉంది. ఇక ఇది మాకు ఆయన గదిలోనే దొరికింది. మేము ఇతన్ని అరెస్ట్ చేయక తప్పదు. నేను నిజమే చెప్తున్నాను. నేను ఏమీ చేయలేదు. నన్ను కావాలని ఇరికిస్తున్నారు. మీరు ఏం చెప్పాలనుకున్నా వచ్చి కోర్టులో చెప్పుకోవాల్సి ఉంటుంది. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక అన్న ఇల్లీగల్ పద్ధతిలో ఆ హాల్ లీజ్ని క్యాన్సిల్ చేయించాడు. స్వయంగా అతని తమ్ముడే దానిని కాపాడినట్టు నాటకం ఆడుతున్నాడు. ఇది మీరిద్దరు కలిసి ఆడుతున్న నాటకం కూడా అయ్యుండొచ్చు. మీరు ప్రార్థన చేయండి మీ గవర్నమెంట్ బాబు బతికి బయటపడాలని. లేదంటే ఇది మీకు చాలా పెద్ద సమస్య అవుతుంది మిస్టర్ రవి. ఆనంద్, దాస్, ఇతన్ని తీసుకెళ్ళండి. ఇన్స్పెక్టర్ గారు, రండి. ఇలా ఎలా ఎలా మీరు నా భర్తను తీసుకెళ్ళగలరు? రాజ్ 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 ఇన్స్పెక్టర్ గారు వినండి, నా భర్త ఏమీ చేయలేదు. మీరేదో పొరపాటు పడుతున్నారు. ఎక్కించండి. మావయ్య గారు, మీరైనా చెప్పండి మావయ్య గారు. ఇన్స్పెక్టర్ గారు, వీడు చాలా నిజాయితీ గలవాడు. వీడు ఎప్పటికీ అలా చేయడు. చూడండి, ఇప్పుడు ఇది మాకు సంబంధించిన విషయం. మమ్మల్ని మా పని చేసుకొనివ్వండి, లేదంటే మీరందరూ కూడా ఇబ్బందులు పడతారు. వైశాలి, నేను నిజం చెప్తున్నాను. నేను అసలు ఏమీ చేయలేదు. నన్ను కావాలని ఇరికిస్తున్నారు. రాజ్, నాకు తెలుసు మీరు అసలు ఏమీ చేయలేదని. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళనివ్వను రాజ్. నేను ఇప్పుడే ఇన్స్పెక్టర్తో మాట్లాడతాను. నేను ఇప్పుడే వస్తాను. నువ్వేం కంగారు ఒక్క పడకు. నిమిషం, మేమున్నాం కదా నీకు. మేము నేను విడిపిస్తాం. ఇన్స్పెక్టర్ గారు, నా భర్త అసలేమీ చేయలేదు. ఆయన ఇక చాలా ఆపండి మీ డ్రామాలు. ఆ అభి అతని వైఫ్ ఆ రోజు రాత్రి బిఎంసీ వాళ్ళని వాళ్ళ పని చేసుకుని చుండుంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేదే కాదు.
వాళ్ళ వల్ల ఇతను దొరికిపోయాడు. బడి పని. అటువైపు అలా ఎక్కడికి వెళ్తున్నావు? ముందు నువ్వు నాతో మాట్లాడు. నాతో. ఏమైందక్క? నన్ను ముట్టుకోవాల్సిన అవసరమేం లేదు నీకు. పెద్ద సతీ సావిత్రిలా మాట్లాడతావు కదా ఈ ఇంటి ఆదర్శ కోడల్లాగా. కానీ ఈ రోజు నువ్వు నీ అసలు రూపం చూపించేసావు ప్రజ్ఞ. కానీ అక్క నేనేం చేశాను అసలు? అలాగా? ఏం చేశానని నన్ను అడుగుతున్నావా? ఇంట్లో ఇంత పెద్ద గందరగోళం చేసిన తర్వాత కూడా ఇంకా ఏం చేశానని అడుగుతున్నావా నన్ను? చూడు, నేను నిన్నేం చేస్తాను ఇప్పుడు. అక్క ప్లీజ్ నా చెయ్యి వదలండి. చెయ్యి కాదు, ఈ రోజు నేను నిన్ను వదలను, చూస్తూ ఉండు.